అందరికీ నమస్కారం. మీ కాంటే సుబ్రహ్మణ్యం. 2 రోజుల క్రితం అమలాపురంలో ఉండేటువంటి బొజ్జ ఐశ్వర్య గారు మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారిని విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేటువంటి జరిగింది. నిజంగా ఆ బొజ్జ ఐశ్వర్య గారికి ఒక మాట చెప్తున్నాను. అమ్మ, మీకు పని పాట ఏమీ లేదా? ఏదైనా ఖాళీ ఉంటే ఏదో పని చేసుకున్నప్పుడు ఆ యొక్క అవతల వారి మీద దృష్టి కాకుండా నీ పని మీదే దృష్టి ఉంటుంది. మనకు నోరు ఉందని, ఆడపిల్లలని ఎవరు ఏమనరు, ఎవరు ఏం చేయరని చెప్పేసి నోరు ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఊరుకోవడానికి ఎవరు కూడా ఇక్కడ సిద్ధంగా లేరు. ఎందుకనంటే అసలు మంత్రి గారి గురించి నీకేం తెలుసు? అమలాపురంలో మీకు తెలిసినటువంటి మంత్రి గారు వేరు, రామచంద్రపురంలో మీకు తెలిసినటువంటి మంత్రి గారు సుభాష్ గారు వేరు. ఈయన మీరు మాట్లాడుతూ మాట అన్నారు, రామచంద్రపురం అంతా గ్యాంబ్లింగ్ అన్నారు. రామచంద్రాపురంలో గ్యాంబ్లింగ్ జరుగుతుందా, ప్రజాసేవ జరుగుతుందా అనేటువంటిది ఒకసారి ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుందమ్మా. ఎందుకు మీరు అనవసరంగా నోరు పాడేసుకుంటున్నారు? అంటే ఇక్కడ అందరూ కూడా ఏదో చేతకాకున్నటువంటి ఈ రామచంద్రపురం నియోజకవర్గం వాళ్ళు అందరూ కూడా మీరు చేతకాని అర్థంలో మీరు ఏదో తెలివైనటువంటి వారికి మీరు ఏదో మాట్లాడేస్తుంటే ఇక్కడ చెల్లుబాటు అయిపోతుందని అనుకుంటున్నారు మీరు. అసలు రామచంద్రపురంలో గ్యాంబ్లింగ్ ఏంటిది? ఆ మాటలు ఏంటి అసలు? ఇక్కడ చక్కగా ప్రజాపాలన జరుగుతుంది. సంక్రాంతి పండగకి సంక్రాంతి సంబరాలు చక్కగా కొన్ని లక్షల మంది ఆడపడుచులతో ఆయన ఒక చక్కగా వినోదాన్ని పంచుతూ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఒక చక్కటి కార్యక్రమం రామచంద్రపురంలో జరుపుతూ ఉంటే అక్కడ వచ్చేటువంటి అక్కచెల్లెమ్మను చూసి ఆయన ఉత్తేజంతో ఏదో 2 అక్కడ ఒక సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటే దాన్ని హేళన చేస్తూ మాట్లాడడం, ఫేస్ టర్నింగ్. ఆయన ఏమన్నా సామాన్యుడా? ఈ రాష్ట్రంలో ఒక మంత్రి, అంత గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తిని మీరు అలాగా మాట్లాడడం అది వ్యక్తిగతం. దాన్ని మీకు ఒకవేళ ఏదన్నా వ్యక్తిగతంగా ఉంటే మీరు వేరేగా చూసుకోవాలి తప్ప ఆయన మా మినిస్టరు, ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే, రాష్ట్రానికి మంత్రి. మరి మేమందరం కూడా ఎలా ఊరుకుంటాం అనుకున్నాం మనం అసలు? అది తప్పు మీరు మాట్లాడేది. మనం ఎప్పుడైనా సరే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నారు మీరు. చంద్రబాబు నాయుడు గారు మీరు అంటే మాకు ఎంతో గౌరవం, ఎప్పుడు ఏం మాట్లాడలేదని. ఎందుకంటే నువ్వు చిన్నపిల్లవు కాబట్టి ఎందుకులని అలా వదిలేస్తున్నారు. నిజంగా వాళ్ళు కలుసుకుంటే మీరు ఒకే ఒక రోజులో మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు. ఇది కరెక్ట్ కాదు. మీ పందా మార్చుకోండి. ఎందుకంటే మీరు మా దళిత కులంలో పుట్టినట్టు ఒక ఆడపడుచు. నిజంగా వాళ్ళు వాళ్ళతో తిట్టించాలంటే పరమ బూతులు కూడా తిట్టిస్తారు. అది వినడానికి మళ్ళీ మాకే బాధ కలుగుతుంది. ఎందుకమ్మా మీరు? అది తప్పు కదా అసలు. ఒక పెద్ద వ్యక్తి, ఆయన ఒక రాష్ట్ర మంత్రిని మీరు అలాగన్నా కూడా అది కరెక్ట్ కాదు. ఇది మన దళిత జాతికే మంచిది కాదు. నిజంగా నోరు తెలిసి నిజంగా కులంలో అందరూ కూడా తిట్టడం మొదలెడితే అసలు మనం అందరం కూడా తలగా అయిపోయి ఎక్కడ పెట్టుకోవాలి అసలు? ఆయన ఈరోజు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? మన షెడ్యూల్ కులంలో ఉండేటువంటి పిల్లల్ని సుమారు 60 మందిని దత్తత తీసుకుని చదివిస్తున్నారమ్మా. ఈ నిజంగా తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలకి వాళ్ళు చక్కటి అవకాశాలు ఇస్తున్నారు. కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నారు. అలాగే ఎవరైనా ఆర్థిక పరిస్థితి మన ఎస్సీ విలేజ్కి రండి ఒకసారి. నిజంగా ఎస్సీ గ్రామాల్లో ఒక్కొక్క గ్రామానికి 2 కోట్లు 3 కోట్లు ఈ 2 సంవత్సరాలు నిధులు కేటాయించి నిజంగా ఆ గ్రామాలందరినీ కూడా ఒక ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నాడు. ఇది నేను చెప్పేది అబద్ధం కాదమ్మా. నువ్వు నాకు చెల్లాయి లాంటిదాను. ఇది కరెక్ట్ కాదు. నేను నిజంగా ప్రభుత్వం తలుచుకుంటూ ఒక నిమిషంలో నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటావు. కానీ నువ్వు చిన్నపిల్లలు కదా, ఎందుకని వాళ్ళు వదిలేస్తున్నారు అంతే. పైగా ఏంటంటే ఒక షెడ్యూల్ కులం అందరం కూడా బాధపడతామని కొంత వాళ్ళు ఎవరో కూడా బీసీలు కూడా ఎవరు కూడా మాట్లాడట్లేదు. మాట్లాడితే ఆయన డ్యాన్స్ చేసేయడం అంటో లేకపోతే ఇంకోటి అంటో. నీకు ఆయన చేసే ఆ పనులు కనపడుతున్నాయి తప్ప ఇక్కడ మంచి కనపడట్లేదా? రామచంద్రపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇలాంటి ఎమ్మెల్యే రాలేదు, ఇలాంటి మంత్రి రాలేదు అని ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణం. నిజంగా నాకు తెలిసి ఈ రామచంద్రపురం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఎంతటి పండగ వాతావరణం అసలు ఎక్కడ కూడా మేము చూడలేదు. ముఖ్యంగా ఇక్కడ నెగ్గినటువంటి ఏ శాసనసభ్యుడైనా సరే వాళ్ళు మనల్ని వాడుకున్నారు తప్ప షెడ్యూల్ కులానికి పూర్తి స్థాయిలో న్యాయం అయితే చేయలేదమ్మా. అది మీకు ఖచ్చితంగా రండి. పోనీ మేము మీకు ఒక అన్నయ్య లాంటి ఒకసారి మా ఇంట్లోకి వస్తే మేము తీసుకెళ్ళి అన్నీ కూడా చూపిస్తాం, అప్పుడు విమర్శించండి అంతే తప్ప మీకు నోరు ఉందని చెప్పేసి ఏం లేదు. మీరు ఎలా మాట్లాడితే మన క్యాస్ట్లో ఉన్నటువంటి ఆడపిల్లలే మిమ్మల్ని తిట్టడానికి రెడీగా ఉన్నారు. నిజంగా మీరు దాన్ని తట్టుకునేలాగా ఉంటే కనుక 1-2 వీడియోలు చేయించి నేను పంపిస్తాను. మీరు అసలు మీరు వినండి ఆ వీడియోలు కూడా నేను ఎలా ఉంటుందో. మిమ్మల్ని అలాగంటే మీకు ఎంత బాధ వేస్తుందమ్మా? ఆయన ఇప్పుడు మేమందరం ఉన్నాం. ఆయన తప్పు చేస్తే ఖచ్చితంగా నేనే ఫస్ట్ తిరగబడి చేస్తాను ఆయన మీద. ఎవరు అవసరం లేదమ్మా. గత పాలకులు కూడా అలాగే ఏదైనా తప్పు చేస్తే ఫస్ట్ కూడా నేను అలా పీకి పట్టుకున్నాను.
ఈ రోజు కూడా సుభాష్ గారు ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మన వాళ్ళందరూ కూడా చెప్తాను, ఆయన తప్పు చేస్తే విమర్శించే వాళ్ళు నేనే ఫస్ట్ ఉంటానండి. తప్పు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన తండ్రి కూడా ఒక సచిన్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి మరి ఈరోజు అనేక మందికి సహాయం చేస్తున్నారమ్మా. మన ముఖ్యంగా ఎస్సీల్లో ఈ షెడ్యూల్ కులాల వారికి ఎక్కువ శాతం సహాయం చేస్తున్నారు. మీరు అన్న మాటలకి వాళ్ళకి షెడ్యూల్ కులం మీద విరక్తి వచ్చేటట్టు ఉంటుంది. దయచేసి మీరు ఎక్కడ అమలాపురంలో ఉండి మాట్లాడుతున్నారమ్మా, అది మా నియోజకవర్గం మీద పడుతుంది, మా కులం మీద పడుతుంది, ఇదంతా కూడా మన కులం మీద పడుతుంది. దయచేసి మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు వాస్తవం ఏంటి ఇక్కడికి వచ్చి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. మీకు నోరు ఉంది, మీరు మాట్లాడుతున్నారు. అలాగే రామచంద్రపురంలో కూడా ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి నోరు ఉంటుంది. నిజంగా మాట్లాడితే నువ్వు వినలే కూడా అసలు చాలా కన్న కొడవలు ఉన్నటువంటి మాటలు మాట్లాడి వీడియోలు కూడా పెట్టిస్తాం మేము. దయచేసి అమ్మ నువ్వు మంచి పిల్లలా కనపడుతున్నావు, నీకు ఏదైనా రాజకీయంగా ఎదగాలని ఆశ ఉంటే కష్టపడు, గ్రామాలకు వెళ్ళి సర్వీస్ చేయి. అంతే తప్ప ఒక మినిస్టర్నో లేకపోతే ఇంకొకరినో టార్గెట్ పెట్టుకుని నువ్వు ఇలాగా తిడుతూ అంటే కనుక నువ్వు ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుందని తెలియజేస్తావు.